హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్ఖానా రుచులు. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇవాళ స్పెషల్ అమ్మ చేతి వంట. మా అమ్మ ఈరోజు చేపల కూర వండుతుంది. రండి చూద్దాం ఎలా చేస్తుందో. ఇవాళ అమ్మ నేను కలిసి వీడియో తీసి మాట్లాడుతూ చేద్దాం అనుకున్నాం. స్టాండ్ పెట్టగానే మా వాడు మొదలు పెట్టేసినాడు. సరే అని ఎత్తుకొని వీడియో స్టార్ట్ చేశాను. వీడియో మొత్తం గోలగోలగా ఉంటుంది, అందుకే మ్యూట్ చేసేసాను. ముందుగానే చేపలకి ఉప్పు పసుపు వేసి పక్కన పెట్టేసాము. ఒక 1 అవర్ అవుతుంది. ముందుగా గిన్నెలో ఆయిల్ వేసుకొని అందులో మెంతి పొడి లేదన్నానని మెంతులు దంచి వేస్తుంది అమ్మ. పచ్చిమిర్చి, పసుపు, తరిగిన ఉల్లిపాయలు వేస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మిరప్పొడి, అప్పుడే పెట్టి తర్వాత అప్పుడే వస్తాను. నానబెట్టిన చింతపండులో సరిపడా సాల్ట్ వేసుకొని అందులోంచి వచ్చిన రసాన్ని ఇప్పుడు అందులో వేసుకుందాం ఫ్రెండ్స్. రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కలుపుకుందాం. ఇది వచ్చి ఫ్రై ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కూరకి. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం ఇందులో.
1 స్పూన్ జీలకర్ర పొడి వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇందులో చిక్కదనం కోసం ఒక 6 జీడిపప్పు, గసగసాలు, అలాగే కొద్దిగా కొబ్బరి వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని అందులో వేయాలి. కూరలో చేపలు వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించేసుకొని కొత్తిమీర చల్లుకుంటే కూర రెడీ. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.